హైదరాబాద్ హెచ్ఐసిసి వేదికగా రెండవ రోజు భారత్ సమ్మిట్ 2025 ప్రారంభమైంది. హెచ్ఐసిసిలో ఎగ్జిబిషన్ను డిప్యూటీ సీఎం బట్టి శ్రీధర్ బాబు కోమటిరెడ్డి ప్రారంభించారు. ఈ భారత్ సమ్మిట్కు సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే హెచ్ఐసిసి వేదికగా జరుగుతున్నటువంటి భారత్ సమ్మిట్ కార్యక్రమంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి అలాగే రాహుల్ గాంధీ కూడా ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? రైట్ సంపత్, ఏదైతే 2 రోజులుగా హైదరాబాద్లోని హెచ్ఐసిసి వేదికగా భారత్ సమ్మిట్ జరుగుతుంది. 100 దేశాలకు చెందిన 450 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు చేపట్టాల్సిన విధానాలు తదితర అంశాల మీద ఈ భారత్ సమ్మిట్ జరుగుతోంది. అయితే నిన్న ప్రారంభమైంది. నిన్న ప్రారంభోత్సవానికి రాహుల్ గాంధీ హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కూడా ఏదైతే కాశ్మీర్ పర్యటన నేపథ్యంలో రాహుల్ గాంధీ పర్యటన నిన్న వాయిదా పడి ఈరోజుకి జరగడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే రాహుల్ గాంధీ హైదరాబాద్కి రావడం జరిగింది. హెచ్ఐసిసి వేదికగా తన ప్రసంగాన్ని కూడా మనం చూడడం జరిగింది. ఏదైతే ఆయన పెట్టుబడులకి ఆహ్వానిస్తూనే కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడికి తన నివాళులు అర్పించారు. ఎవరైతే మరణించారో వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఆ తర్వాత ఆయన సమ్మిట్లో మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఆయన ఒకసారి చెప్పడం జరిగింది. ఏదైతే 10 ఏళ్ల క్రితం నాటి రాజకీయాలు వేరు, ప్రస్తుత రాజకీయాలు వేరంటూ ఆయన తన ప్రసంగంలో పేర్కొనడం జరిగింది. ప్రస్తుత రాజకీయం అంతా కూడా ప్రతిపక్షాలను అణచివేసే ధోరణి కొనసాగుతుందని, ప్రతిపక్షాల మాట ఏది చెల్లుబాటు కావడం లేదని, ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలు ఎక్కువయ్యాయని చెప్పేసి కూడా రాహుల్ తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. మరోవైపు అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించడం జరిగింది. ఖచ్చితంగా తెలంగాణను ప్రపంచ పటంలో ముందుంచేలా చూస్తామని చెప్పేసి కూడా ఆయన ముఖ్యమంత్రి పేర్కొనడం జరిగింది. అదేవిధంగా 100 దేశాల ప్రతినిధులు ఎవరైతే హాజరయ్యారో వాళ్ళంతా కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు, అదేవిధంగా తెలంగాణ అభివృద్ధికి వాళ్ళు తమ వంతు సహాయం చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి 2 రోజుల భారత్ సమ్మిట్ మరికొద్దిసేపట్లో ముగియబోతుంది. సమ్మిట్ ముగిసిన తర్వాత తెలంగాణకి ఏ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి అనేది తర్వాత ప్రభుత్వం వివరించబోతోంది. సంపత్, అయితే శ్రీనివాస్, ఏదైతే దావోస్ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ఏవైతే 1,70,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామంటూ చెప్పారు. ఇక ఈ భారత్ సమ్మిట్లో ఇటు తెలంగాణ అండ్ హైదరాబాద్ కేంద్రంగానైతే తెలంగాణ గవర్నమెంట్ ఇటు ఫ్యూచర్ సిటీ కావచ్చు, అలాగే ఐటీకి కూడా పెద్ద ఎత్తున పీట వేస్తూ మీరు కంపెనీస్ తోటి రండి, మీకు కావాల్సిన వెసులుబాట్లు, భూములు కూడా మేము సమకూరుస్తామంటూ ఏదైతే చెబుతూ వచ్చారో, ఈ భారత్ సమ్మిట్లో కూడా ఈ పలు కంపెనీల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. కాబట్టి వారికి ఇక్కడ పెట్టుబడి పెడితే ఏమేమి సౌకర్యాలు కల్పిస్తాం, ఏ కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి ముందు చూపించాయి, దీని గురించి మన దగ్గర ఏమైనా సమాచారం ఉందా? సంపత్, ఏదైతే తెలంగాణ పారిశ్రామిక విధానంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న దావోస్ పర్యటన కావచ్చు, జపాన్ పర్యటన కావచ్చు, ఈరోజు జరుగుతున్న భారత్ సమ్మిట్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఒకటే, తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలి, అభివృద్ధి సాధించాలి అనే ఈ 2 లక్ష్యాలే ప్రధాన ఉద్దేశంతో ఈ భారత్ సమ్మిట్ జరుగుతుంది. ఏదైతే గత దావోస్ కావచ్చు, నిన్న జపాన్ పర్యటనలో ఇచ్చిన ఏవైతే వెసులుబాట్లు, పారిశ్రామిక రంగానికి ఏవైతే వెసులుబాట్లు కలిగించారో, ఇది ఆ రెండు దేశాల పర్యటనకే కాదు, ఎప్పటికీ కూడా, అంటే ప్రభుత్వం తన పారిశ్రామిక విధానాన్ని అవలంబించేటప్పుడు ఈ విధానాలు ప్రతి ఒక్క కంపెనీకి ఎవరైతే తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారో వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో కావచ్చు, హైదరాబాద్, రంగారెడ్డి, అదేవిధంగా తెలంగాణలో పలు ముఖ్య నగరాలు, వరంగల్ లాంటి నగరం కావచ్చు, నిజామాబాద్ లాంటి నగరం కావచ్చు, అక్కడ కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది. ఖచ్చితంగా పెట్టుబడులు పెట్టే అన్ని కంపెనీలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం
పారిశ్రామిక విధానంలో ఏవైతే వెసులుబాటు కల్పించిందో స్థలాలు అంటే వాళ్ళకి అనుకూలంగా స్థలాలు తక్కువ ధరకు ఇవ్వడం కావచ్చు, మౌలిక సదుపాయాలు కల్పించడం కావచ్చు, ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క కంపెనీకి కూడా హామీ ఇస్తుంది. ఈరోజు ఏదైతే భారత్ సమ్మిట్లో భాగంగా వచ్చిన హాజరైన ప్రతినిధులు కూడా అదే హామీ ఇవ్వడం జరిగింది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.